నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, పోయినాయి. ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు మీ అకౌంట్లో పడతాయి అన్నారు. 19 నెలల నుంచి వాళ్ళకి పడాల్సిన 1500 రూపాయలు ఎప్పుడు వేస్తున్నారని అడుగుతున్నాను. నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ ప్రతి నిరుద్యోగికి ఇస్తామన్నారు. నెలకు 3000 రూపాయలు ఎప్పుడు వేస్తున్నారని అడుగుతున్నాను. ఎప్పుడు వేస్తున్నారు చెప్పండి? ఈ 19 నెలల డబ్బులు నిరుద్యోగులకి ఎప్పుడు వేస్తున్నారు? 20 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో కల్పన చేస్తామన్నారు. ఎప్పుడు 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేసినట్టుగా వాళ్ళు అధికారికంగా ఆ పిల్లల పేర్లన్నీ ప్రకటిస్తున్నారో చెప్పమంటున్నారు. జనవరి 1వ తారీఖుకి 2,50,000 ఖాళీలుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు పూరిస్తామన్నారు. ఈ రోజు వరకు పట్టుమని 15,000 ఉద్యోగాలు ఇవ్వాలి. మిగతా 2,35,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తున్నారని అడుగుతున్నారు. రేపు 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ వస్తుందా లేదా అని అడుగుతున్నారు. రైతులకు రైతు భరోసా 20,000 రూపాయలు పడతాయి అన్నారు. ఈ రోజు వరకు వాళ్ళ అకౌంట్లో 7,000 రూపాయల కంటే ఎక్కువ పడలా. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆడంగి మాటలకి ఉన్నటువంటి ఆడంగి మాటలు మాట్లాడినటువంటి ఈ సొల్లు కబుర్లు సోది కబుర్లు చెప్పేటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి యొక్క వాగ్దానాలు గత ప్రభుత్వంలో నుంచి గత ఎలక్షన్లో చూసుకుంటే నిజంగా వీళ్ళని ఏ మాట ఏ మెట్టుతోటి కొట్టాలో అర్థం కాని పరిస్థితి. మెట్టు అంటే తెలుసు కదా, చెప్పు. ఏ చెప్పుతోటి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మంత్రి నారా లోకేష్ని యువగళంలో పాదయాత్రలో ఇచ్చుకుంటా పోయినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోతే వీళ్ళని ఏ చెప్పులతో కొట్టాలి?